హలో అందరికీ. మెడపై ఉన్న మొండి నలుపు వల్ల నచ్చిన డ్రెస్ ను వేసుకోలేకపోతున్నారా? లేదా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ మిమ్మల్ని అలసిపోయినట్లు చూపిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మంది మన కమెంట్ బాక్స్ లో డార్క్ సర్కిల్స్ మరియు డార్క్ నెక్ గురించి టిప్స్ చెప్పమని అడిగారండి. సో అందుకే ఈ రోజు మీ అందరి కోసం క్లినిక్ ప్లస్ షాంపూతో ఒక ఇన్స్టెంట్ చిట్కానైతే చూపిస్తాను. మెడ నలుపు చిట్కా చూసే ముందు అస్సలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఐస్ క్యూబ్ తో కళ్ళ కింద నలుపును ఎలా తగ్గించుకోవాలో మొదటిగా చూసేద్దాం. సో దానికోసం ముందుగా ఇలాగా ఒక ఐస్ క్యూబ్ నైతే తీసుకోండి. ఈ ఐస్ క్యూబ్లను నేరుగా కళ్ళపై పెట్టకుండా ఇలాగా ఒక కాటన్ క్లాత్ లో ఈ ఐస్ క్యూబ్ ను ఇలాగా వేసి చుట్టేసి మన కళ్ళపైన ఇలాగా అద్దుతూ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మీ కళ్ళ కింద నల్లటి వలయాలు అలానే ఉబ్బిన కళ్ళను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాగా కళ్ళ కింద కళ్ళ చుట్టూ 1 లేదా 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. సో మీరు ఐస్ క్యూబ్ ని మీ కళ్ళ పైన అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ గా ఐస్ తో పెట్టకుండా ఇలాగా ఒక కాటన్ క్లాత్ లో చుట్టి పెట్టుకుంటే మంచిది. ఇలా మీరు రోజుకి ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఉదయాన్నే కళ్ళ కింద వాపును ఐస్ క్యూబ్స్ తక్షణమే తగ్గిస్తాయి. అలానే కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తగ్గిస్తుంది. అలసిపోయిన కళ్లకు చల్లటి ఐస్ క్యూబ్స్ హాయిని రిఫ్రెష్మెంట్ ను ఇస్తాయి. సో ఇలాగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మీ కళ్ళ కింద నల్లటి వలయాలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. డార్క్ సర్కిల్స్ గురించి చూసాం కదండి. ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా షాంపూతో మెడ నలుపును ఎలా పోగొట్టుకోవాలో చూసేద్దాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. సో చాలా మందికి ముఖం తెల్లగా ఉంటుంది, అలానే మెడ అనేది నెల్లగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొంతమందికి మోకాళ్ళు మోచేతులు కూడా నెల్లగా ఉంటాయి. మరి ఆ నలుపును పోగొట్టుకోవాలి అనుకుంటే ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే నలుపును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. సో ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఇందులోకి ఒక షాంపూనైతే యాడ్ చేసేసుకోండి. మీరు రెగ్యులర్ గా ఏ షాంపూనైతే యూస్ చేస్తారో ఆ షాంపూనైతే యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూనైతే యూస్ చేశానండి. అందులో కెమికల్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనేసి. మీరు కావాలి అనుకుంటే షాంపూ ప్లేస్ లో ఫేస్ వాష్ నైనా యూస్ చేయొచ్చు. సో ఈ రెండిటిని మనం బాగా మిక్స్ చేసేయాలండి. ఆ పంచదారలో ఆ షాంపూ అనేది బాగా మిక్స్ అయిపోవాలి. ఇలాగ బీట్ చేసినట్టు 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది మనకి ఇలాగైతే వస్తుందన్నమాట. ఇలాగ మిక్స్ చేస్తూ ఉంటుంటేనే మనకి ఒక పఫ్ లాగైతే ఫామ్ అయిపోయింది. సో మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా వర్క్ అవుతుందండి ఇది. సో ఈ ప్యాక్ లో కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలాగ ఆ షాంపూని ఆ షుగర్ ని ఇలాగ బాగా మిక్స్ అయిపోయేటట్లు మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కోల్గేట్ పేస్ట్ అయితే యూస్ చేయాలన్నమాట. మీరు కావాలి అనుకుంటే కోల్గేట్ పేస్ట్ ప్లేస్ లో కోల్గేట్ పౌడర్ నైనా యూస్ చేయొచ్చు. సో పేస్ట్ అనేది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటుంది కదండి. సో ఇలాగా కొద్దిగంత కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో ఎలాగైతే చూపించానో అలాగా కొద్దిగంత అయితే తీసుకోండి. సో ఇలాగా పేస్ట్ ని కూడా వేసుకున్నాం కదండి. ఇక బాగా మిక్స్ చేసేసేయండి. మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా అందులోకి మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ ప్యాక్ లో మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే బాగా మిక్స్ చేయడమే అనమాట. ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులోకి మనం కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా చిన్నది 2 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇలాగా 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ ని కూడా వేసేసుకోండి. నేను ఇప్పుడు చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను వాడానండి. నేను వాడాకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చాలా మంది నాకు కమెంట్ సెక్షన్ లో అడిగారనమాట. సో డార్క్ నెక్ గురించి చెప్పండి, అలానే డార్క్ సర్కిల్స్ గురించి చెప్పండి అని చాలా మంది అడిగారండి. సో ముందుగా నేను యూస్ చేశాకే నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా కాఫీ పౌడర్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా బీట్ చేసినట్టు బాగా మిక్స్ చేయాలండి. ఇక నెక్స్ట్ ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అన్నమాట. ఇలాగా లెమన్ జ్యూస్ ని కూడా ఒక 4-5 డ్రాప్స్ వరకు అయితే వేసేసుకోండి. ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎవరికైతే మెడ అనేది నెల్లగా కనిపిస్తుందో, అలానే మోకాళ్ళు మోచేతులు అలానే కాళ్ళు చేతులు అనేవి నెల్లగా కనిపిస్తాయి కదండి కొంతమందికి. సో అలాంటి వాళ్ళు తప్పకుండా
ట్రై చేయవలసిన రెమెడీ అండి ఇది. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగా లెమన్ జ్యూస్ ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ లెమన్ అయితే పడేయకండి, అలాగే పెట్టండి. ఆ హాఫ్ గా కట్ చేసుకున్న ఆ లెమన్ ముక్కని కూడా అలాగే పక్కకు అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు దగ్గర నుంచి అయితే ఈ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. బాగా మిక్స్ చేసి ఇలాగా బీట్ చేసిన తర్వాత మనకి ప్యాక్ అయితే ఎలాగొచ్చిందో చూడండి. ఇలాగా ఈ ప్యాక్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగైతే ఉండాలి. సో ఇప్పుడు ఈ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, దీని తర్వాత ఏం అప్లై చేసుకోవాలి అనేది కూడా పూర్తిగా వివరిస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని మీ నెక్ కి అయితే అప్లై చేసుకోండి. అలానే మోకాళ్ళు, మోచేతులు, అలానే మీ హ్యాండ్స్ దగ్గర లేదా కాళ్ళకైనా అప్లై చేసుకోవచ్చండి. సో మీకు ఎక్కడైతే డార్క్ ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఇది ఫేస్ కి అయితే యూజ్ చేయకూడదండి. ఇలాగా మీ నెక్ దగ్గర ఫుల్గా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి ఈ ప్యాక్ ని. సో మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఎంచక్కా మన కాళ్ళు చేతులు నలుపుని అలానే మెడ నలుపుని 5 నిమిషాల్లో మాయం చేసుకోవచ్చు అనమాట. సో అంత బాగా వర్క్ అవుతుంది. ఇక ఈ ప్యాక్ ని మీ నెక్ పైన ఇలాగ అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. తర్వాత ఇలాగా ఒక 1 to 2 మినిట్స్ వరకు మసాజ్ చేసేసుకోండి. ఇలాగా ఒక 1 మినిట్ వరకు మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్ గా కనిపిస్తుంది. అలానే ఆ డార్క్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇలాగా మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్యాక్ ని తీసుకొని ఇంకొక లేయర్ లాగైతే అప్లై చేసేసేయండి. ఇలాగా ఈ ప్యాక్ ని ఇంకొకసారి కూడా అప్లై చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. ఇలా చేయటం వల్ల మీకు సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం లెమన్ జ్యూస్ ని అందులో వేసుకొని ఆ లెమన్ ముక్కని అలాగే పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. సో ఇప్పుడైతే దాంతో యూజ్ అయితే ఉంటుందన్నమాట మనకి. సో ఇలాగా ఇంకొక లేయర్ లాగా ప్యాక్ ని వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ లెమన్ ని తీసుకొని మనమైతే స్క్రబ్ లాగా చేసేసుకోవాలి. ఇలాగా లెమన్ తోటి ఒక 1/2 నిమిషం పాటు అయితే బాగా రుద్దండి. అక్కడ మీకు డార్క్ నెక్ దగ్గర అయితే ఇలాగా రుద్దేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఇలాగా లెమన్ తోటి స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తానండి. మీకు నేను లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను అనమాట. మీరు చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారండి. ఇక్కడ నేను అప్లై చేసిన ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని అలానే ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ ని కూడా మీ ముందే పెట్టి చూపిస్తానండి. నేను లైవ్ రిజల్ట్ అనేది అంత బాగా వర్క్ అయిందండి. ఇది నాకు ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను. వాష్ చేస్తుంటేనే మనకి ఇక్కడ క్లియర్ గా స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా బ్రైటనింగ్ గా వైటనింగ్ గా అయితే కనిపిస్తుంది. ఇలాగా మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఫస్ట్ అప్లికేషన్ లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా వీక్లీ 2 times అయితే అప్లై చేయండి. మీకు ఎంత డార్క్ నెక్ ఉన్నా సరే సూపర్ ఫాస్ట్ గా అయితే తగ్గుతుందన్నమాట. సో ఇలాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు మీ ముందే నేను నా 2 చేతులను అయితే పెట్టి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ అయితే చూడండి. డిఫరెన్స్ అనేది మీకే కనిపిస్తుంది అని అనుకుంటున్నానండి. ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత మీ స్కిన్ అనేది డ్రై అయిపోకుండా కొబ్బరి నూనె లేదు అంటే మాయిశ్చరైజర్ నైనా అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత కొంతమందికి స్కిన్ అనేది పొడిబారినట్లుగా అనిపిస్తుంది కదండి. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో కొబ్బరి నూనెనైనా లేదు అంటే మీరు మాయిశ్చరైజర్, ఈ రెండిట్లో ఏదైనా కొద్దిగా తీసుకొని అప్లై చేసేసుకోండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.